వైద్యుడి నిర్లక్ష్యానికి సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సంగారెడ్డి శ్రీ చరిత హాస్పిటల్ వైద్యుడి నిర్లక్ష్యం ఓ మహిళని ప్రాణాపాయ పరిస్థితిలోకి నెట్టేసింది. కాలు నొప్పిగా ఉందని వెళ్లిన అరుణకు వెరికోజ్ వెయిన్ సర్జరీ చేసి 2 మీటర్ల తీగ లోపలే వదిలేశాడు సదరు డాక్టర్. సర్జరీ అయ్యాక ఎంతకీ నయం కాకపోగా కాలు వాపులు వచ్చేసి నల్లగా మారిపోవడంతో పేషెంట్ అరుణను నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కుటుంబ సభ్యులు. అప్పుడు వైద్యుల సూచన మేరకు తీసిన ఎంఆర్ఐ సిటీ స్కాన్ లో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో నిమ్స్ వైద్య బృందం పేషెంట్ కి సర్జరీ చేసి ఆ వైర్ ను బయటకు తీశారు. ప్రస్తుతం పేషెంట్ అరుణ కోలుకుంటున్నారు. డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. నిర్లక్ష్యం ఒక మహిళ ప్రాణం మీదకి తీసుకొచ్చింది. కాలు నొప్పి సమస్య ఉందని వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆయన సర్జరీ చేసి ఆమె ప్రాణం మీదకే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి ఆమె కుటుంబ సభ్యులు నిమ్స్ హాస్పిటల్కి తీసుకొని రాగా అసలు విషయం బయటపడింది. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు ఆ మహిళకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఆ డాక్టర్ నిర్లక్ష్యం ఏంటి, ఆ డాక్టర్ని ఏ విధంగా శిక్షించాలని ఆ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. అన్న, అసలు కాలు నొప్పితోటి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అమ్మ, జనవరి 31కి ఈ సంవత్సరము ఆమె రైట్ లెగ్కి కాలు నొప్పి ఉందని చెప్పేసి చరిత హాస్పిటల్ దగ్గర డాక్టర్ కిరణ్ కుమార్ గారిని సంప్రదించడం జరిగింది. సంప్రదిస్తే మీకు వెరికోవీన్స్ అనేది ఒక బ్లడ్ క్లాట్ అనేది ఒక ఇది ఉందమ్మా, దాన్ని ఇమీడియట్లీ మీరు సర్జరీ చేసుకోవాలా, లేకుంటే మీకు ఇబ్బంది అవుతుంది, వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయ్యి హార్ట్కి పోయి అది లైఫ్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్తే వీళ్ళు టెస్టులన్నీ చేయించుకున్న తర్వాత సర్జికల్గా వెళ్ళిపోయిండ్రు, సర్జరీ చేసారు. సర్జరీ చేసిన తర్వాత అతను సర్జరీ చేసే క్రమంలో గైడ్ వైర్ అనే వైర్ దాదాపు 1 మీటర్ ఉండే వైర్, ఒక 1 మీటర్ పైన ఉంటుంది, ఇంత 1 మీటర్ లోపు ఉంటుంది అది. ఆ వైర్ని అతను ఆ సర్జరీ చేసే టైంలో అతను లెఫ్ట్ వదిలిపెట్టేసేసి అలా సర్జరీ కంప్లీట్ చేసేసిండు. అతని నిర్లక్ష్యం వల్ల ఆ వైర్ అలాగే ఉంది. సర్జరీ అయిపోయిన తర్వాత 2-3 రోజులకు ఇంకా కాలు స్వెల్ అయిపోయి ఇంకా చీము రావడం, అలా పస్సు రావడం, ఆమె నడవలేని స్థితికి అలా రావడం వచ్చినప్పటికీ వెళ్ళి అతన్ని మళ్ళీ కన్సల్ట్ చేశారు. కన్సల్ట్ చేసిన తర్వాత లేదు ఇది ఆయన లైటర్ వేలో తీసుకొని లేదు ఇది అయిపోతుంది, తగ్గుతుంది, మీరు మెడిసిన్స్ వాడండి అని 1 మంత్ 2 మంత్స్ మెడికేషన్ చేసినా ఇంకా తగ్గలేదు. తీరా చూస్తుంటే అది మించిపోయి ఆమె డెట్రాయిటింగ్, ఆమె ఒక ప్రాణం మీదకి వచ్చే నడవలేని పరిస్థితి, నడిస్తే ఆయాసం వచ్చే పరిస్థితి ఏర్పడింది. సో ఈ క్రమంలో ఏం చేశారంటే ఈ సీరియస్నెస్ ఏదో ఉంది, ఏదో జరుగుతుందని నిమ్స్ హాస్పిటల్కి సంప్రదించారు. నిమ్స్ హాస్పిటల్ సంప్రదించిన తర్వాత డాక్టర్ సందీప్ మహాపాత్ర అనే డాక్టర్ దగ్గర సంప్రదించారు. డాక్టర్ గారు స్పందించి చూసి మీరు దీన్ని ఎంఆర్ఐ తీయండి అమ్మా అని అడ్వైజ్ చేశారు. ఎంఆర్ఐ తీసారు. ఎంఆర్ఐ తీస్తే ఎంఆర్ఐ అసలు క్యాచే కాలేదు. అంటే ఎంఆర్ఐ ఏదన్నా వస్తువు ఉన్నా ఏదన్నా ఉంటే ఎంఆర్ఐ క్యాచ్ చేయదని చెప్తున్నారు. సో ఏమన్నారంటే ఆ తర్వాత సిటీ స్కాన్ తీసారు. సిటీ స్కాన్లో మాకు సిటీ స్కాన్ అడ్వైజ్ చేసి సిటీ స్కాన్ తీసారు. ఈ నీమ్స్లో ఇన్ని రోజులు మేము కూడా ఒక నెల రోజులు 2 నెలల నుంచి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఇంకా తగ్గకపోవడం అనేది ఉండదమ్మా. ఇది సర్జికల్ ప్రొసీజర్, అతను సర్జికల్గా చేసే క్రమంలో ఏదో ప్రొసీజర్లో ఏదో జరిగింది, మాకు అనుమానం ఉందని సిటీ స్కాన్ తీసారు. సిటీ స్కాన్ తీస్తే దాదాపు 1 మీటర్ గైడ్ వైర్ ఆమె అక్కడి నుంచి గుండె పక్క నుంచి మెడపై వచ్చేసింది. సో ఇమీడియట్లీ ఇది ప్రాణాపాయ స్టేజ్ ఉందమ్మా, మీరు సర్జరీ చేయాలి, ఇది మెడికో లీగల్ కింద కేసు వస్తుంది, ఇది రియల్లీ డాక్టర్ యొక్క నిర్లక్ష్యము అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పేసరికి మేము ఇమీడియట్లీ సర్జరీ చేసి అంటే ఇంకా దాదాపు ఒక 1-10 రోజులు అయితే ప్రాణం పోయే పరిస్థితికి వస్తుండే. ఒకసారి మనం పేషెంట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇన్ని నెలల నుంచి తను బాధ అనేది అనుభవిస్తున్నారు. మనకి కాల్లో నొప్పి అవుతుంది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెరికోజ్ వీన్స్ అనేది ఒకటి సమస్య ఉంది, మీకు సర్జరీ చేసి మిమ్మల్ని కాపాడుతాము అని చెప్పి భరోసా ఇచ్చినటువంటి డాక్టర్ ఆ సర్జరీ చేసి ఏదైతే మనకు చెప్తున్నారో ఆ గైడ్ వైర్ అనేది అందులోనే వదిలేస్తే తను నరకం చూసారని చెప్పుకోవచ్చు ఇన్ని నెలల పాటు కూడా. సో ఒకసారి మాట్లాడదాము. అరుణ అక్క మనతో పాటు ఉన్నారు. అక్క, అసలు ఇన్ని నెలల పాటు ఆ సమస్య బాధ అదంతా ఎలా ఉండింది? అసలు నడవలేని పరిస్థితి, మొత్తం నడవడానికి రాలేదు, కాలు వాపు మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది. ఇట్లా అవుతుందని డాక్టర్ దగ్గరికి పోతే మామూలుగానే కాంప్లికేషన్స్ వస్తాయి, గాయంది తగ్గకపోతే ఎట్లా, ఓర్చుకోవాలి అని చెప్పిండు. కానీ ఇట్లుంది అని చెప్పలేడు. తను మర్చిపోయినా కూడా ఇట్లా మర్చిపోయినా అని చెప్తే మేము ఎట్లానే చేసేవాళ్ళము. కానీ ఆయన మళ్ళీ మేము పోయినప్పుడు ఒక విక్కిలు నవ్వి తగ్గుతుంది అని 3 మంత్స్ వరకు ఇట్లనే చేసిండు. తర్వాత పక్కన వాళ్ళ సజెషన్ తోటి నిమ్స్కి అయితే వెళ్ళండి అంటే ఇక్కడికి వస్తే ఇక సందీప్ సారు ఎంఆర్ఐ అయితే తీసుకోండి అమ్మా అని అన్నారు. వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ కాలేదు.
కాకపోతే సిటీ స్కాన్ రాసిరు. సిటీ స్కాన్లోనేమో నీకు స్ట్రెంత్ లాగా ఉంది, ఏదో అయ్యింది, లేదు అంటే లేదు స్ట్రెంత్ లేదు అనేసరికల్లా ఉంది అంటే సరే అని నిమ్స్ దగ్గరికి వెళ్తే, సరేనమ్మా ఇది నీకు లేజర్ ప్రాబ్లంలో బయటపడ్డది, వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది, నువ్వు ఇమ్మీడియట్గా అడ్మిట్ కావాలి, లేకపోతే నీకు ప్రాణాపాయ స్థితి ఉంది అంటే సరే అని అడ్మిట్ అయ్యి తీసేసినాము. అది తీసేసినాక కొంచెం రిలీఫ్ ఉంది. అది తీయకముందు మాత్రం అసలు మాట్లాడడం కూడా రాలేదు. కూర్చుంటే ఆయాసంలాగా, కాలు వాపుడు, మొత్తం బ్లాక్ కావడం, నరాలు పట్టేసినట్టు, మొత్తం ఇట్లా ముఖం అంతా వాపు, చెవు నొప్పి, ఘోరంగా పరిస్థితి మేడం. ఒకటే చెప్తున్నా ఏంటంటే నాలాంటి పరిస్థితి ఏ పేద వాళ్ళకు కూడా రావద్దు. ఎందుకంటే పల్లెటూరులో మొత్తం పని చేసుకొని బతికే వాళ్ళ స్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఇలాంటి డాక్టర్ల వల్ల చాలా ప్రాణాపాయ స్థితిలో ఉంది. మనం ఇప్పుడు నిమ్స్లో దేవుడని మొక్కుతున్నాము, అదే డాక్టర్ సంగారెడ్డి వాళ్ళు మాత్రం దయ్యం లాగా చేస్తున్నారు. సో ఒకసారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడదాము, చెప్పండి అన్న. ఇప్పుడు మా అక్కకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన కిరణ్ కుమార్ని తక్షణమే వైద్య వృత్తి నుంచి తీసేయాలి. మేము ఐఎంఈ కూడా మేము వదిలిపెట్టాము, ఐఎంఈ కూడా కంప్లైంట్ చేస్తాము. ఎవరైనా ఓ డాక్టర్ వృత్తి సర్జరీ చేసే టైం అంతా నిర్లక్ష్యమైంది. ఒక వైరు తీగను అందులో పెట్టేసి వదిలిపెట్టేసి కుట్టేస్తే అది వచ్చేసి ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. గుండెలో ప్రాబ్లం అయ్యి రేపు ఏమైనా జరగడం జరుగుంటే ఎవరు బాధ్యులు? దీనికి తక్షణమే వైద్య వృత్తి నుంచి ఈ కిరణ్ కుమార్ని మాత్రం తక్షణమే బర్తరఫ్ చేసేయాలి. ఐఎంఈ డాక్టర్ వృత్తిలో పనికిరాని వ్యక్తి, ఈ వ్యక్తికి కఠిన శిక్షించాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్లోని వైద్యులు ఆవిడకి శస్త్రచికిత్స చేసి ఏదైతే ఆ వైర్ ఉందో ఆ వైర్ని తొలగించారు. సక్సెస్ఫుల్గా సర్జరీని కంప్లీట్ చేయడం జరిగింది. సో నిమ్స్ వైద్యులు దేవుళ్ళలాగా తన ప్రాణాలను కాపాడారని కూడా మనకు ఆ బాధితురాలు అయితే చెప్తున్నారు. సో ప్రైవేట్ హాస్పిటల్స్ని నమ్మి వెళ్ళి అక్కడ వైద్యం మంచిగా దొరుకుతుంది అని చెప్పి భావించి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక మంది కూలీ నాలి చేసుకునేటువంటి అనేక మంది వెళ్తున్నారు. కానీ వారి ప్రాణాలతోటి వైద్యులు చెలగాటం ఆడుతున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే వాపోతున్నారు. అయితే ఆ డాక్టర్ నిర్లక్ష్యానికి తగిన ప్రతిఫలం ఉండాలని, అతన్ని ఖచ్చితంగా శిక్షించాలని కూడా కోరుతున్నారు. వీడియో గౌరవ్తో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్.